ఇటీవల బాలీవుడ్‌లో రిలీజ్ అయిన 'చావా' మూవీ అక్కడ మంచి వసూళ్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. దాన్ని ఇప్పుడు తెలుగులో 'గీతా ఆర్ట్స్' అల్లు అరవింద్ గారు తెలుగులో దాన్ని డబ్బింగ్ రైట్స్ తీసుకొని ఇక్కడ రిలీజ్ చేయటానికి దాన్ని ప్లాన్ చేశారు. అలానే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొత్తం పూర్తయినాయి. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ జియావుల్ హక్ కొంతమంది ఇతర ముస్లిమ్స్‌ని వాళ్ళని ఒక సమూహం ఈళ్ళు నెల్లూరు కలెక్టర్ దగ్గరికి వెళ్లి సినిమా మూవీని ని రిలీజ్‌ని నిలిపివేయాలి అని ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 'చావా' మూవీలో చూపిచ్చిన సంఘటనలు అది యదార్థమా కాదా అని కొంతమంది సెక్యులర్‌లు మిగతా వర్గానికి చెందిన వాళ్ళు అది కల్పిత కథ అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో వాళ్ళకొచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఔరంగజేబు వారసులుగా వీళ్ళిక్కడ చలామణి అవుతున్నారా? అసలు వీళ్ళకి ఆ సినిమా రిలీజ్ అయితే వీళ్ళకొచ్చిన నష్టం ఏందనేది మనకి ఒకసారి ఆలోచించుకోవాలి. సినిమా సినిమాగా చూడాలి. అది జరిగిన కథ, చరిత్రలో వాస్తవాల్ని మరుగున పరిచి, వాస్తవాలు ఇప్పటిదాకా ప్రజలకి చాలా తెలియని విషయాల్ని కొన్ని కొన్ని ఇప్పుడు 'కాశ్మీర్ ఫైల్స్' గాని, లేతే 'కేరళ ఫైల్స్' అని గాని, 'పద్మావత్' అని ఒక మూవీ వచ్చింది. అట్లా ఇప్పుడు ఈ 'చావా' మూవీ 'సంభాజీ మహారాజ్' చరిత్రని ఇలాంటి వాస్తవంగా జరిగిన చరిత్రని ఇప్పుడు వీళ్ళు కొంతమంది సినిమాలుగా తీస్తుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఎవరికీ అర్థం కాదు. వీళ్ళు ఔరంగజేబు వారసులా? ఈ దేశంలో సెక్యులర్ భావాలతో ఉన్నామంటారు. ఇటు సెక్యులర్‌లు గాదు, ఇటు ఇంకో సినిమాకి అంటే ఒక సినిమాకి భయపడుతున్నారు అనేది ఈళ్ళు మనం అర్థం జేసుకోవచ్చు. ఔరంగజేబు వారసులుగా వీళ్ళు చలామణి అవుదామనే ఉద్దేశంతోనే ఔరంగజేబుకి ఎగనెస్ట్‌గా మూవీ ఉంది గాబట్టి దాన్ని చేయాలని వీళ్ళు కోరుతున్నట్టు మనకి అనిపిస్తుంది. ఔరంగజేబు వారసులు ఇంకా ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే సో కాల్డ్ సెక్యులర్‌లు మరి ఈ ప్రతిదానికి రోడ్డు మీదకొచ్చి, లేకపోతే పేపర్ పుల్లలాగా మీడియా ముందుకొచ్చి వాగే ఈ సెక్యులర్‌లు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చూడాలి మనం. అయితే ఔరంగజేబు సంభాజీని చిత్రహింసలు పెట్టి చంపింది మనం ఇప్పుడు మూవీలో చూసాము. అలానే చరిత్రలో గూడా అది తప్పు అని చెప్పి కొంతమంది వీళ్ళు వాదిస్తున్నారు గానీ, ఔరంగజేబే స్వయంగా అతని దగ్గర ఒక బ్రాతగాడిని పెట్టుకొని ఈయన చేసిన కార్యక్రమాలన్నీ వాళ్ళతో అంటే చరిత్ర మొఘల్స్ వాళ్ళు ఇప్పుడు అక్బర్ గాని, షాజహాన్ గాని, బాబర్ గాని, ఔరంగజేబు గాని వీళ్ళు వాళ్ళ టైములో వాళ్ళు ఏమేమి చేశారు అనేది ఒక వ్రాతగాడిని పెట్టుకొని వాళ్ళు షిఫ్ట్‌ల ప్రకారం వాళ్ళు రాయిచ్చే విధానం వాళ్ళ దగ్గర ఉన్నది. ఇది చరిత్రలో గూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ ఆస్థానంలో వీళ్ళ ప్రతి చర్యని వాళ్ళు రాయటం అనేది గ్రంథస్థం చేయటానికి వాళ్ళు పెట్టుకున్నారు. దానిలోనే అల్లాకి మనం అంటే అల్లాని నమ్మి మనం ఆ పదంలో మనం ఎట్లా నడుస్తున్నాము, నేను దానికి తగ్గట్టు ఏమేం చేశాననేది వాళ్ళతో రాయించుకునేవాళ్ళు వీళ్ళు. అట్లా ఔరంగజేబు టైంలో గూడా సంభాజీకి వ్యతిరేకంగా రాసినా గాని ఒక చరిత్రని ఒరిజినల్ జరిగిన చరిత్రనైతే కాఫీ ఖాన్ అనే అతను 'ది మొఘల్స్ ఎంపరర్' అనే దానిలో స్పష్టంగా రాయటం జరిగింది. అది గ్రంథస్థం చేయబడింది. అది మనకు ఆర్చీవ్స్‌లో దొరుకుతుంది. దానిలో ఈ ఉదంతం అంతా క్లియర్‌గా ఉంది. ఈ కట్టుకథో లేకపోతే చరిత్ర వక్రీకరించారనేది అబద్ధం. ఎటువంటివి లేవు. కావాలంటే ఆర్చీవ్స్‌లో మీరు ఆయన ఆస్థానంలో ఉన్న కాఫీ ఖాన్ అనే అతనే ఔరంగజేబు దగ్గరే ఉన్న అతనే ఇది స్వయంగా ఈ చరిత్ర కూడా రాసింది. సంభాజీని ఎట్లా చిత్రహింసలు పెట్టింది, అతన్ని ఎలా చంపింది అనేది అతనే రాశాడు. కాకపోతే వాళ్ళు ఆ కాఫిర్ అనే పదం వాడతారు. వాళ్ళు మ మత విశ్వాసాన్ని గాని, దాన్ని వ్యతిరేకించే వాళ్ళని. ఆ కాఫీర్ కుక్కని ఇలా చేశాం, ఇలా చేశాం అనేది వాళ్ళు రాసుకున్నదే. చరిత్రలో ఉన్నది. దాన్నే సినిమాగా తీయటం గూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ఔరంగజేబు వారసులకి ఇది ఇబ్బందికరంగా మారటంతో వీళ్ళని ఎక్కడైతే ఇప్పుడు ప్రజలు సెక్యులర్ భావాలతో వీళ్ళుండి కలిసిమెలిసి ఉండటం వేరు. వీళ్ళు వ్యతిరేక భావంతో ఉన్నారు కాబట్టే వీళ్ళకి ఔరంగజేబుని అట్లా చిత్రీకరించడం వీళ్ళకి బాధాకరంగా ఉందని మనం ఇప్పుడు అనుకోవాలి. కాబట్టి ఇట్లాంటి సెక్యులర్ గాళ్ళందరినీ ఏరిపారేసి, ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడుంచి, ముందు హిందూ ప్రజలు ఇది గుర్తించి, దానికి తగ్గట్టు వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? ఈ సెక్యులర్ భావాలు
అన్ని మతాలు ఒకటే. ఇటువంటివి అవతలోడికి లేనిది మనకుండాల్సిన అవసరం లేదు ఆ దురద. కాబట్టి వాళ్ళెట్లా ప్రవర్తిస్తున్నారో, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో గమనిచ్చి దానికి తగ్గట్టుగానే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. జై హింద్.